వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉపాధి అవకాశాలలో ముందు వరుసలో ఉంది డిజిటల్ మార్కెటింగ్. లేటెస్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాక దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. మరి డిజిటల్ మార్కెటింగ్లో యువతకు మంచి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. దీన్ని ముందే గుర్తించినటువంటి విధాత గారు హైదరాబాద్లో ADV బ్రాండింగ్ కంపెనీ నిర్వహిస్తూ వారితో పాటు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి విధాత ఈరోజు మన స్పెషల్ గెస్ట్. మరి సార్తో మాట్లాడి అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, దీని కోర్సెస్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ADV అనేది సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. హాయ్. ఇప్పుడు నా దగ్గర గ్రాఫిక్ డిజైనర్ ఉన్నారు, కంటెంట్ రైటింగ్ ఉంది, ఇప్పుడు నాకు ఒక టీం ఉంది రెడీగా. సో ఇప్పుడు నేను ఏజెన్సీని ఎలా క్రియేట్ చేసుకోవాలి? యా, మంచి పాయింట్. యాక్చువల్లీ మేము అట్లానే స్టార్ట్ చేసాము. నేను అప్పటికే చెప్పాను కదా, నాన్నది ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల నేను వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ నేను ఒక్కనే నేర్చుకున్నా. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఆన్లైన్ సోర్సెస్ కానివ్వండి, ట్యూషన్స్ కానివ్వండి, ఇట్లాంటి ఫ్యాకల్టీని తీసుకొని మెంటర్షిప్ తీసుకొని నేను అవన్నీ ఎక్సెల్ అయిపోయాను. ఇప్పుడు నేనేం చేశాను, నాలాంటి కొంచెం వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే అతన్ని, ఇంకొకతని ఆనంద్ అతని పేరు, మీరు ఆఫీస్లో కూడా చూశారు, తనని తీసుకొని తన గ్రాఫిక్ డిజైనింగ్ నేర్పిస్తూ నేను డిజిటల్ మార్కెటింగ్ వైపు చూసుకున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ క్లయింట్ ఎక్కడి నుంచి వస్తాడు? మనకు మార్కెటింగ్ వచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, వెబ్సైట్ డెవలప్మెంట్ ఇవన్నీ వచ్చు. కానీ మన మీద మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ చేయాలంటే ఫేస్బుక్ కొంచెం మనీ కట్టాలి. అది ల్యాక్ అయ్యే కదా మనకు, నీకు ఎంత వరకు వచ్చో మనం అంతలో కాంప్రమైజ్ అయిపోయి మనం ఏజెన్సీ స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఛాలెంజ్, ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఛాలెంజ్ ఇదే వస్తుంది. ఫస్ట్ క్లయింట్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆబ్వియస్లీ డబ్బు లేకపోతే ఆర్గానిక్గానే తీసుకురావాలి. సో మనం ఏం చేస్తాం, సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతాము, అన్నిటి దగ్గర ప్రచారం చేసేస్తాము. విత్ ఇన్ అవర్ నెట్వర్క్ మన మార్కెటింగ్ స్కిల్స్ తోటి మనకు తెలిసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తర్వాత ఫాదర్ సైడ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ నేను ఇది స్టార్ట్ చేశాను, నా దగ్గర ఇంత టీం ఉంది అని చెప్తూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్ అలా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చిన క్లయింట్ ఈజ్ అ గాడ్ అండి. మాకు ఒక క్లయింట్ వచ్చాడు, తను ఆల్మోస్ట్ ఒక 30,000 పర్ మంత్ పే చేస్తున్నాడు. తనకు చాలా డిఫికల్ట్, మేము చాలా చాలా తక్కువ ఇచ్చాం తనకి. 1 మంత్ అయ్యాక కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇదిగోండి మేము ఇంత తక్కువ ఇస్తున్నాము, కాబట్టి మీరు నాకు డబ్బులు ఇవ్వకండి, ఈ మంత్ నెక్స్ట్ మంత్ మీరు నాకు డబ్బులు ఇవ్వకండి, అయినా మేము మీకు సర్వీస్ ఇస్తాము. ఇట్లా మాట్లాడుతూ వచ్చాము. నెక్స్ట్ ఏమైపోయింది, తనకు మా మీద ఒక టైప్ ఆఫ్ కన్సర్న్ వచ్చేసింది, మా మీద ఒక నమ్మకం వచ్చింది. తను వేరే వాళ్ళకి చెప్పాడు. యాక్చువల్లీ అది ఈకామర్స్ పోర్టల్ అది తనది. సో అక్కడ నుంచి మాకు ఇంకొక క్లయింట్ని ఇచ్చాడు. ఇట్లా రిఫరల్స్ ద్వారా మేము క్లయింట్ని జనరేట్ చేసుకున్నాము. విత్ ఇన్ ఒక 5 monthsలో మేము 1 lakh రూపీ టచ్ చేయగలిగాం 1 monthలో. సో ఫస్ట్ థింగ్, ఏజెన్సీ వచ్చాక ఫస్ట్ క్లయింట్ ఇంకా దేవుడు అని భావించేసి తనకి కావాలంటే ఫుల్ పొటెన్షియల్ ఇవ్వచ్చు, 100% పొటెన్షియల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, అక్కడ నుంచి వచ్చిన డబ్బుల్ని మనం తీసుకోకూడదు. ఇంకా ఆల్మోస్ట్ నమ్మరేమో, ఆనంద్కి స్టార్టింగ్లో అసలు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ బస్ ఛార్జెస్ ఉంటుండే, మెట్రో లేదప్పటికీ బస్ ఛార్జెస్ మాత్రం ఇచ్చాను. లిటరల్లీ తన నా మీద 100% కాన్ఫిడెంట్ ఉన్నాడు కాబట్టి నాతో ఉన్నాడు. సో అలా ఉండడం వల్ల అట్లాంటి టీంని మీరు బిల్డ్ చేసుకోవాలి, విచ్ ఇస్ అ ప్యూర్ డిఫికల్ట్ థింగ్. ఒక టీంని నమ్మడం అనేది చాలా 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 కష్టం. ఇప్పుడు నేను ఆనంద్ని కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. సో అట్లాంటి టీం బిల్డ్ అయ్యాక మనము తన మీద నమ్మకంతో డబ్బులు వచ్చినవన్నీ కూడా ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇద్దరు కానీ నలుగురు కానీ ఎంతమంది ఉంటే అంత టీం, డబ్బులు వస్తున్నాయి, మనం ఇంటికి తీసుకెళ్ళకూడదు, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేద్దాం. నేను తీసుకెళ్ళను, నువ్వు తీసుకెళ్ళకు. వచ్చిన డబ్బుల్ని మార్కెటింగ్కి పెడదాం. నెక్స్ట్ ఒక 5 months తర్వాత వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి షేర్ మాట్లాడదాం అని చెప్పుకోవాలి. సో ఇది గనక, ఈ టర్మ్కి గనక ఆ టీం యాక్సెప్ట్ చేయగలిగితే బ్యూటిఫుల్ టీం, ఇంకా మీరు ఆబ్వియస్లీ ముందుకెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్స్ అండ్ అవార్డ్స్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని మీకు ఎలిమెంట్స్ ఉండాలి, ఉంటేనే మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. సో కొన్ని సర్టిఫికేషన్స్ అంటూ ఉండాలి. ఇప్పుడు గూగుల్ పార్ట్నర్ ఉంటుంది, యాడ్ పార్ట్నర్. మీరు గూగుల్ యాడ్ వేయాలంటే యాడ్ పార్ట్నర్ ఉంటే పెద్ద కంపెనీస్ వస్తాయి. సో అది ఎట్లా రావాలి, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళాలి, కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి, అది పార్టిసిపేట్ చేయాలి. సో ఏజెన్సీ అని ముద్ర వేసుకోవాలంటే మీకంటూ కొన్ని సర్టిఫికేషన్స్ ఉండాలి. కొన్నేమో గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉండాలి, కొన్నేమో గూగుల్ సర్టిఫికేషన్స్, ఫేస్బుక్ సర్టిఫికేషన్స్, తర్వాత ఇట్లాంటి సర్టిఫికేషన్స్ తీసుకురాగలగాలి. అప్పుడు యూ కెన్ సస్టైన్ ఇన్ దిస్ మార్కెట్. దాదా గారు, ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఏజెన్సీని చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ అంటారు? మీరు ఏదో చెప్తున్నారు, చాలా టీం బిల్డప్ చేసుకోవాలి, షేరింగ్ చేసుకోవాలి, ఇదంతా అంటున్నారు కదా, ఆ ఏజెన్సీ క్రియేట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ అంటారు? ఇంపార్టెంట్ అంటే వాళ్ళ గోల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా వ్యూ ఒకవేళ 50,000 అనుకుందాము, సో నేను 50,000 వరకే వర్క్ చేయగలను. ఏజెన్సీకి రావద్దు ఇంకా. ఓకే,
ఎట్లా అనంటే మీకు ఎంతవరకు మీరు ఎర్న్ చేయగలుగుతారో మీ రిస్క్ ఫ్యాక్టర్ అంతే ఉంటుంది. అంతకంటే మహా అంటే 10% ఎక్కువ ఉంటుందేమో. అంటే మీకు నెలకి 50,000 వరకు ఎర్న్ చేయగలను మీకు కెపాసిటీ ఉంటే 60 లేదా 70,000 మీరు కోల్పోవడానికి రెడీ ఉన్నట్టు. ₹1,00,000 కోల్పోతే మీరు తట్టుకోలేరు. సో ఏజెన్సీస్ కానివ్వండి ఇట్లాంటి బిజినెస్ వైపు వస్తున్నప్పుడు మీరు రిస్క్ ఫ్యాక్టర్ని కూడా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే నెగటివ్స్ కీడెంచి మేలించి అని అంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా ఫస్ట్ లాస్ని బేర్ చేయగలిగే మినిమం సత్తా మీకు ఉండగలిగితే అక్కడ నుంచి యూ కెన్ కమ్ ఇన్ టు దిస్ బిజినెస్. అంతే తప్ప నాకు రిస్క్ అసలు వద్దు 0% రిస్క్లో నేను వెళ్ళాలి అని అంటే అది అసాధ్యమని చెప్పాలి. సో అది ఒకటి ఇంపార్టెంట్. కాకుండా ఛాలెంజెసే ఎలా తీసుకోవాలి వాటిని, నెగిటివ్స్ని కానీ పాజిటివ్స్ని కానీ అని అంటే ఫస్ట్ క్లయింట్ మనకు నచ్చడు లేదా మనం అతనికి నచ్చము. ఎందుకంటే మనం ఫస్ట్ తీసుకున్న క్లయింట్ కాబట్టి తనకు మన మీద కొద్దిపాటి నమ్మకమే ఉంటుంది. 5% 10% మాత్రమే ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. మాకు ఫస్ట్ క్లయింట్ వచ్చినప్పుడు డే అండ్ నైట్ తన గురించి ఆలోచిస్తుండే. వచ్చేది చాలా తక్కువ 20-30,000. కానీ డే అండ్ నైట్ ఇద్దరం కూర్చుండే వాళ్ళం. 30,000 ఏముండండి. ఇవాళ రేపు ఒక ఐటీ కంపెనీకి వెళ్ళిపోతే బేసిక్ జాబ్ కూడా 30,000 సింగిల్ పర్సన్కి ఇస్తున్నారు. కానీ మేము ఇద్దరం ముగ్గురం పనిచేసాం 30,000 కోసం. అది కూడా డే అండ్ నైట్. ఇంకా నైట్ నిద్ర ఉండదు. ఎందుకు? వీ హ్యావ్ టు సాటిస్ఫై దిస్ క్లయింట్ ఎనీ హెల్త్ అదే ఏమన్నా కానివ్వండి. సో ఫస్ట్ ఛాలెంజ్, బేసిక్ ఛాలెంజ్ ఇది. ఇవన్నీ దాటుకొని రాగలము అని మీకు కాన్ఫిడెంట్ వస్తేనే మీరు ఏజెన్సీలోకి రావాలి. లేదనుకుంటే బెటర్ యూ డూ జాబ్. సో మీరు #ADV బ్రాండింగ్ కంపెనీ మీ ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేశారు? థ్యాంక్స్ ఎ లాట్. కష్టాల మీదే స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. నాన్న వాళ్ళు అప్పటికి మా దగ్గర ఫుల్ మనీ ప్యాక్ ఉంటుండే. కాకపోతే కొంచెం నాన్నకి 7-8 ఇన్స్టిట్యూట్ బ్రాంచెస్ పెట్టాడు ఒకేసారి. ఒకటి హన్మకొండలో, ఒకటి ఎన్జిఓస్ కాలనీ, ఒకటి వనస్థలిపురం, అది ఒకటి హబ్సిగూడలో, ఇట్లా బ్రాంచెస్ అన్ని పెట్టేసరికి ఈ నమ్మడం అంటారు కదా, ఒక మనిషిని నమ్మడం అట్లా. సో అది జరిగి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉండొచ్చు కాక నమ్మి లాస్ జరిగింది. సో ఇప్పుడు నాకేంటంటే అవన్నీ చూసి చాలా అసలు లాస్ అనేది తీసుకోలేకపోయాను నేను. కాబట్టి నేనేం చేశాను, ఆల్రెడీ నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను ఇవి చేయగలను, వీటితోనే నేను ఎర్న్ చేయాలి. సో నాన్న కూడా చెప్పి పెట్టాను, నాన్న ఇట్లా నేను జాబ్ చేయలేను. యాక్చువల్లీ నాకు 1.3 వరకు పర్ మంత్ శాలరీ వచ్చే జాబ్ వచ్చింది. ఆఫర్ లెటర్ కూడా తీసుకున్నాను. అది పూణేలో ప్లేసింగ్ ఉండే. ఇంకొక 2-3 డేస్ అయితే నేను వెళ్ళిపోవాలి పూణేకి. కానీ నాకు అనిపించింది ఇప్పుడు ఈ లాసెస్ అన్ని కవర్ చేయాలనుకున్నా సరే, లేదంటే ఒక స్థాయి, ఇప్పుడు నాన్నను అందరు ఏ స్థాయిలో చూసారో ఆ స్థాయిలో చూడడం అనేది చాలా కష్టం మనకి. వచ్చే జనరేషన్ని, ఇప్పుడు ఒక వ్యక్తి ఫుల్ హైట్స్లో ఉన్నాడు అనుకుందాం, అందరూ సొసైటీ మొత్తం అతను ఎలా చూస్తారో అతనికి వచ్చే వారసత్వాన్ని అట్లా చూడరు. అది చాలా కష్టం. అతను నిలబెట్టుకోవాలి. నిలబెట్టకపోతే ఒకవేళ ఫాదర్ లెగసీని కంటిన్యూ చేస్తే నెపోటిజం అది అని అంటూ ఉంటారు కదా. సో దాన్ని నిలబెట్టాలంటే కొంచెం కష్టపడాలి. నేను డిసైడ్ అయ్యాను, సొసైటీ నాన్నని ఎలా చూస్తుందో నన్ను అలా చూడాలి. సో నేను ఏదో ఒకటి సాధించాలి. సో అలా అనుకొని ఇండస్ట్రీలోకి వచ్చా. డిజిటల్ మార్కెటింగ్ అని, బ్రాండింగ్ అని. నేను అప్పుడు కూడా బ్రాండింగ్ అనే పదాన్ని వాడాను. నేను ఏదో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, గ్రాఫిక్ డిజైనింగ్ ఏజెన్సీ అని పెట్టుకోలేదు. సో నాకు ముందే వ్యూ ఉంది. ఏది 2009లో ముందే వ్యూ ఉంది నాకు. బ్రాండింగ్ అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ వస్తాయి. సో ఐ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్. నేను BNIకి వెళ్ళేవాడిని, నెట్వర్కింగ్ గ్రూప్స్ చాలా వెళ్ళేవాడిని, పెద్ద పెద్ద వాళ్ళని కలిసేవాడిని, బిజినెస్ ఉన్న వాళ్ళని కలిసేవాడిని. సో నాకు ఎనఫ్ టాలెంట్ ఉంది, ఇందులో ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎనఫ్ నాలెడ్జ్ ఉంది. సో అక్కడి నుండి నేను ఇట్లా స్టార్ట్ చేద్దాము బ్రాండింగ్ అన్న పేరుతో అని చెప్పి ఆనంద్ అతన్ని తీసుకొచ్చాను. దాని తర్వాత ఇంకొంతమంది మేఘ అని ఇట్లా కొంతమందిని టైఅప్ చేసుకొని చలో లెట్ స్టార్ట్ అని చెప్పి ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన ఈకామర్స్ ప్లాట్ఫామ్ అతన్ని పట్టుకున్నాము. పట్టుకొని ఫస్ట్ వచ్చిన క్లయింట్ దేవుడు కాబట్టి అట్లీస్ట్ 30,000 ఇచ్చినా సరే మనం నలుగురము పని చేయాలని చెప్పి కూర్చొని పని చేసి అక్కడి నుండి వచ్చిన డబ్బుల్ని చెప్పాను కదా, ఆనంద్కి ఇవ్వలేదు, మా ఇంటికి ఇవ్వలేదు, మేఘాకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఆ డబ్బులన్నీ మళ్ళీ నేను దీంట్లోనే ఇన్వెస్ట్ చేశాను, మార్కెటింగ్కే పెట్టేశాను. పెట్టి అక్కడి నుంచి ఒక 3-4 months వరకు ఆనంద్కి రూపాయి ఇవ్వలేదు, ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు. అయినా సరే వాళ్ళని ఒప్పించాము, నాన్న ఇది సంగతి, ఇట్లా జరుగుతుంది, కొంచెం నాకు టైం ఇవ్వండి అని. మా పేరెంట్స్ కూడా ఫుల్ మస్తీ మజా. ఇంకా సరే ఓకే యువర్ విష్, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయొచ్చు అని చెప్పి నమ్మకం ఇచ్చారు, కాన్ఫిడెన్స్ బూస్ట్ చేశారు. అక్కడి నుండి స్టార్ట్ అయింది ఇట్లా ఈ జర్నీ అంతా కూడా. అయితే ఇంటి దగ్గర ఒక చిన్న సింగిల్ రూమ్ వినయ్ అని ఉంటుండే, తనది ఆల్రెడీ ఒక రూమ్ ఉంటుండే, అందులో ఇద్దరం కలిసి టైప్ అయిపోయి పెట్టేసుకున్నాం. అక్కడి నుండి మణికొండ షిఫ్ట్ అయ్యాము, అక్కడి నుండి మాదాపూర్, ఇప్పుడు ఒక 3 bedroom ఫ్లాట్లో 15 మంది అట్లా. విధాత గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మా వీడియో చూస్తున్న వ్యూవర్స్ మాకు రేపు కామెంట్స్ వస్తాయి, అన్న మరి నేను కూడా వస్తాను, నాకు జాబ్ కావాలి డిజిటల్ మార్కెటింగ్ బ్రాండింగ్ కంపెనీలో అని కామెంట్స్ పెడతారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇది చాలా చాలా కామన్ క్వశ్చన్, చాలా మంది అడుగుతారు నన్ను ఇది. నేను ఏదైనా అప్పుడప్పుడు స్టేటస్ పెట్టడం కానివ్వండి, లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ జరిగింది మనది ఇక్కడే ఈ స్టూడియోలోనే.
సేమ్ అదే ఇంటర్వ్యూ పోస్ట్ చేయడం కానివ్వండి, లేదా మా ఆఫీస్కి వచ్చినప్పుడు కొంచెం హడావిడి అదంతా కూడా పోస్ట్ చేసినప్పుడు వెంటనే ఫోన్ కాల్స్ వస్తాయి. ఇప్పుడు కనుక నా వాట్సాప్ చాట్ చూస్తే మామూలుగానే ఒక 30-40 రెజ్యూమ్లు ఉంటాయి. సో అది కామన్ క్వశ్చన్. నేనేమంటాను అట్లాంటి వాళ్ళ కోసము, ఫస్ట్ మీరు టూల్ని నేర్చుకోవాలి. మీకు టూల్ రావాలి, నా ఐడియా ఏంటి, నా లోపల ఏమనుకుంటున్నాను నేను, క్లయింట్కి ఏం కావాలి, క్లయింట్తో మేనేజ్ చేసే సత్తా ఉందా లేదా, ఈ మెచ్యూరిటీ అనేది ఉండాలి. ఇది ఉండగలిగితే నేను తీసుకుంటాను. ఐఎమ్ రెడీ టు గివ్ యూ అన్ ఆఫర్. సో బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి, టూల్స్ నేర్చుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్, మేజర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. అది వస్తే యూ కెన్ షైన్ అప్ అనమాట. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్.